వృశ్చిక రాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో 2 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయండి. లగ్నంలో శుక్రుడు చాలా బాగున్నారు. సినీ నాటక కళారంగాలు కానీ, నృత్య గీత వాద్యాది రంగాలు కానీ, నూతన వస్త్ర ప్రాప్తి యోగం కానీ, నూతన వాహన ప్రాప్తి యోగం కానీ, నూతన వస్తు యోగం కానీ అన్నీ కూడా బాగున్నాయి. ఈ మాసంలో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి యోగం చాలా బాగుంది అని చెప్పొచ్చు. దశమంలో కేతు అనేటువంటి ఆయన బాగున్నారు. వృత్తి వ్యాపారాల్లో రాణింపు అనేటువంటిది కనబడుతుంది. అష్టమ గురు యొక్క దోషం పట్టిందండి. డిసెంబర్ 5వ తారీఖు తరువాత నుంచి గురు బలము అనేటువంటిది మీకు తగ్గింది. దీనివల్ల ఈ ముందు మాసంలో నవంబర్ మాసంలో ఉన్నంత ఇన్కమ్ కానీ, ఎర్నింగ్స్ కానీ, ఎనర్జీ కానీ డిసెంబర్ మాసంలో కనబడదు. బికాజ్ గురుబలం తగ్గింది కాబట్టి శుభకార్యాల్లో కొంచెం ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఎర్నింగ్స్ విషయంలో ఆటంకాలు వస్తూ ఉంటాయి. సేవింగ్స్ విషయంలో ఆటంకాలు వస్తూ ఉంటాయి. చిన్న చిన్న అవమానాలు చూసేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ప్రత్యేకించి గురుబలం పెరగడానికి మాత్రం మీరు పరిహారాలు శక్తివంతంగా చేసుకోవాల్సిందే. సో జాగ్రత్త పడాలి. లగ్నంలో బుధుడు అనుకూలించట్లేదండి. దీనివల్ల విద్యార్థులు మరింత శ్రద్ధగా చదువుకోవాలి అని చెప్పొచ్చు. లగ్నంలో బుధుడు బాగాలేదు. వ్యాపారస్తులకి కొంచెం ఆశాజనకంగా సామాన్యంగానే ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. లగ్న ద్వితీయంలో రవి బలము అనేటువంటిది బాగాలేదు. సమయానికి భోజనం చేయలేకపోవడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి అని చెప్పొచ్చండి. ద్వితీయంలో కుజగ్రహ సంచారము మేజర్గా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండేటువంటి వాళ్ళకి కానీ మిశ్రమంగానే కనబడుతోంది. 4వ స్థానంలో రాహుగ్రహ సంచారం కుటుంబ ఒత్తిడి అనేటువంటిది చూసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పంచమంలో శనిగ్రహ సంచారం సామాన్యంగా అనుకూలిస్తోంది. ఓవరాల్గా చెప్పాలి అంటే వృశ్చిక రాశి వాళ్ళకి 2 గ్రహాలు మాత్రమే అనుకూలిస్తున్నాయి. బలమైనటువంటి ఎఫర్ట్స్ పెట్టాలి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం అయితే తప్పకుండా చూస్తారు. మనోధైర్యంతోనూ ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయండి. నవగ్రహ శ్లోకాలు పారాయణ చేసుకోండి. నవధాన్యాలు దానంగా ఇవ్వండి. ఇష్టదైవాన్ని కులదైవాన్ని ఎక్కువగా ఆరాధన చేయండి. ముఖ్యమైన నిర్ణయాలు ఏదైనా ఉంటే పర్సనల్ చార్ట్ కూడా చూసుకుని తీసుకోవడం చాలా మంచిది.